జర్మనీలో ఎక్కువ శనివారం, ఆదివారం వచ్చిందంటే ఎక్కువ వాళ్ళు బయటకి వెళ్ళటానికే ఇష్టపడతా ఉంటారనమాట. దాదాపుగా ఆ 2 రోజుల్లో మాత్రం ఎక్కడ చూసినా మనకి జర్మనీలో పబ్లిక్కు ప్రతి ప్లేస్‌లో కనిపిస్తా ఉంటారనమాట. అంటే స్పోర్ట్సు, పాటలు, ఆటలు ఇట్లా అన్ని కల్చర్ ప్రోగ్రామ్సు జరుగుతా ఉంటాయన్నమాట. ఇది మనం ఒక గుట్ట టైప్ ఉంటది అది. దాంట్లో అంటే ఒక రాజుల కాలం నాడు గుట్ట టైప్ ఉంటది. అక్కడి నుంచి వ్యూ పాయింట్ అనమాట. వ్యూ పాయింట్ సిటీ మొత్తం కనపడతది. అట్లా ప్రతి చోట వ్యూ పాయింట్స్ దగ్గర అలా పెడతారనమాట. దాంట్లో 1 యూరో, 2 యూరో అట్లా మనం దాంట్లో ఏస్తే దాంట్లో ఉంటది. దాన్ని బట్టి మనం ఆ కాయినేస్తే అది ఓపెన్ అవుతది చూడటానికి. చూసారా ఇట్లా షటిలు, బ్యాడ్మింటన్, ఫుట్‌బాలు ఇట్లా రకరకాలుగా ఆటలు ఆడటానికి ఇష్టపడతా ఉంటారనమాట. ఇది చూసారా కొబ్బరి నీళ్ళనమాట. కొబ్బరి నీళ్ళు మనకి కొబ్బరి దాంట్లో దొరుకుతాయి కదా! ఇక్కడ మొత్తం ఇట్లా ప్యాకింగ్ దొరుకుతదనమాట. చెప్పా కదా! ఎక్కడ కూడా మనకి విడిగా ఏం దొరకవు. అన్నీ ప్యాకింగే దొరుకుతాయనమాట. ఇది ఒక బొమ్మల షాపు. చూసారు కదా! అంటే బొమ్మలంటే మొన్న ఒకరు వీడియో చూపిచ్చా. ఆ బొమ్మలు కాదు. దీంట్లో వేరే ఉన్నాయి. అంటే రకరకాలుగా ఇది మన పిల్లలు ఫస్ట్ డే స్కూల్‌కెళ్ళినప్పుడు దాంట్లో ఏదో ఒకటి స్వీట్ తీసుకొని వెళ్తారంట. అవి చూసారుగా బొమ్మలు రకరకాల బొమ్మలనమాట. జర్మనీ బొమ్మలు చూస్తే నిజంగా మతిపోతదనమాట. ఒక్కొక్క షాప్‌లో ఆ బొమ్మలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడ తయారు చేస్తారో తెలవదు గానీ, అసలు కొన్ని లక్షల వెరైటీలుంటాయి మనకి. అసలు అయి చూస్తేనే మనకి ఆశ్చర్యం వేస్తదనమాట. అది చూడటానికే మనకి ఆహ్, అంత టైం పడతది. ఒక్కొక్క హాల్‌లో మనం చూడాలంటే చాలా టైం పడతదనమాట. అన్ని రకాల అన్ని వెరైటీస్ చూసారుగా ఒక బొమ్మలు. చిన్న చిన్న బొమ్మలవి. గుర్రాలు, మిగతా బొమ్మలు అన్నీ ఉన్నాయి దాంట్లో. చూసారుగా ఎన్ని రకాల బొమ్మలు ఆ ఒక్క దాంట్లో రింగ్‌లో బొచ్చెడు బొమ్మలుంటాయి దాంట్లో. ఇక్కడ బొమ్మలు కూడా బానే కొంటెట్టుందనమాట. వీళ్ళకి మంచి హాబీ కూడా ఉన్నట్టుంది. బొమ్మలు తర్వాత పిల్లలకి ఆడుకోవటానికి అన్ని రకాల వస్తువులు పిల్లలకు ఆడుకునే వస్తువులు మాత్రం విపరీతంగా ఉంటాయన్నమాట. ఎందుకంటే పిల్లలు జనరల్‌గా వాటి గురించి తెలుసుకోవాలి, వాటి గురించి ఆడుకోవాలి. ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ దాంట్లో కూడా దాదాపుగా అయ్యే ఉంటాయి. మీకు తర్వాత ఆ వీడియోలో మీకు అవి చెప్తాను. చూసారు గది బొమ్మలు చూసారా ఎన్ని రకాల బొమ్మలున్నాయో? మామూలుగా లేవన్నమాట బొమ్మలు. అంటే ఆ డ్రెస్సుల్లో కథ కార్ఖాన బాగుంటాయి. చూసారుగా బొమ్మలు ఎన్ని బొమ్మలు అబ్బా! మామూలుగా ఉండవన్నమాట షాపులు. ఒక్కొక్క షాపు మామూలు పైన చూడు అది హారన్ అంటే మన హారన్ కొట్టినట్టు అంటే పీకే. ఇది చూసారా చాప టైపు. ఇట్లా రకరకాల బొమ్మలు మనకి అక్కడ ఉంటాయన్నమాట. చూసారు కదా ఇది బట్టల షాప్ అనమాట. దీంట్లో కూడా మనకి రకరకాల బట్టలు కనిపిస్తాయి. పిల్లలై, పెద్దోళ్ళయి. కాకపోతే మన దాని మీద ఎక్కువ రేట్ అనమాట ఇక్కడ. మీకు చూపెట్టే కదా ఇంతకుముందు రేటు. ఇక్కడ రేటు ఏదైనా మనకి బట్టలు కానీ, ఎలక్ట్రానిక్ కానీ, బొమ్మలు కానీ మనం ఇంటికి ఏదైతే గృహాలంకరణ వస్తువులు ఏది వాడినా మనకి అది ఎక్కువనే ఉంటుందన్నమాట. ఇట్లా సరదాగా కూడా కాసేపు రోడ్ల మీద తిరగొచ్చు. కాకపోతే చూసారు ఇది మనం ఒక ఎలక్ట్రానిక్ షాప్ అనమాట ఇది. ఎలక్ట్రానిక్ షాప్‌లో చూడండి మనకి ఎన్నుంటాయి దీంట్లో. కావాల్సినన్ని ఐటెమ్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. మామూలు ఐటెమ్స్ లేవు. దీంట్లో కూడా అమ్మేదేంది మామూలుగా మనకు కనిపించిందేంది ఫోన్‌లయితే ఎంఐ, తర్వాత ఫిలిప్సు, శాంసంగ్ చాలా ఉన్నాయి. శాంసంగ్ బాగున్నాయి. శాంసంగ్ వెరైటీ మనకి ఇండియాలో అయితే నాకు అన్ని వెరైటీస్ కనిపించలేదు గానీ, జర్మన్‌లో అయితే అసలు సూపర్ వెరైటీస్ ఉన్నాయి శాంసంగ్‌లో. మరి ఇండియాలో ఎక్కడన్నా ఉన్నాయో నేనైతే హైదరాబాద్‌లో కూడా చూడలేదెప్పుడు. కాకపోతే ఇక్కడ మాత్రం శాంసంగ్, ఫిలిప్స్ సూపర్ డూపర్ ఉన్నాయన్నమాట ఇక్కడ. అంటే అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట కంపెనీ. సేమ్ మన దగ్గర కూడా కనిపిస్తాయి. కాకపోతే ఇన్ని వెరైటీస్ కనిపించవు మనకి. అది నాకదే అనిపించింది. అక్కడ మనకు కూడా శాంసంగ్ మన కంపెనీ లోకల్ కంపెనీ అయినా కానీ అన్ని వెరైటీస్ నేనైతే ఎక్కడ చూడలేదు. జర్మన్‌లో అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. శాంసంగ్‌లో మాత్రం అసలు సూపర్ వెరైటీస్ ఉన్నాయి దీంట్లో. మరి హైదరాబాద్‌లో ఏమన్నా ఉన్నాయో చూడాలి ఇదేమో. ఇది ఫ్యాన్ చూడు కలర్ ఫ్యాన్ మామూలుగా ల్యాప్‌టాప్‌కి. ఈ ఫోన్ చూడు ఫోల్డింగ్ ఫోను. ఇది చూడు మరి ఇది మనకి ట్యాబ్ లెక్క ఉపయోగపడుతది. ఫోన్ లెక్క ఉపయోగపడుతదనమాట. ఇది కూడా ఫోల్డింగే. ఇట్లా ఓపెన్ చేస్తే ట్యాబ్. మామూలుగా మనం ఫోల్డింగ్ చేస్తే ఫోన్ లెక్క వాడుకోవచ్చు. ట్యాబ్ లెక్క ఇట్లా వాడుకోవచ్చు. దీని రేట్ అయితే మామూలుగా 1,70,000 చిల్లరుంది. ఇది శాంసంగ్ ఫోనే. శాంసంగ్ చూసారుగా అక్కడ. ఇది ఫిలిప్స్ కంపెనీ వాళ్ళది టీవీ. కాకపోతే చూడు ఇది ఎంత జస్ట్ దాని మందం చూడండి. జస్ట్ 1 ఇంచు మందం ఉంది అది.
1 ఇంచు మందంలో టీవీ మొత్తం ఉంటది. చూసారుగా ఇవన్నీ. కానీ మన దగ్గర మరి నాకైతే ఎక్కడ కనిపించలేదు. 1 ఇంచు టీవీ అంటే అది నాకు గూడా నేను గూడా ఎక్కడ చూడలే. ఇక్కడ చూడటమే. మరి చూడాలి ఇదమ్ము. మన దగ్గర గూడా ఇప్పుడేమన్నా వచ్చినాయా లేదా చూడాలి. హైదరాబాద్‌లో లాంటి పెద్ద పెద్ద షోరూమ్‌లో ఏమన్నా ఉన్నాయేమో చూడాలి మాల్స్‌లో. ఇక్కడ మాత్రం ఫిలిప్స్ ఇవి గూడా చాలా వెరైటీస్. నాకైతే ఆశ్చర్యాన్ని అనిపించింది. ఇది గూడా చూసారా ఫిలిప్స్. క్వాలిటీ గూడా బాగుంది. మరి అక్కడ కాడికి క్వాలిటీ మంచిగా అనిపించింది. మందం థిక్‌నెస్ కూడా 1 ఇంచ్ థిక్‌నెస్ ఉంటది. ఇది చూసారా ఈ మొత్తం ఎలక్ట్రానిక్స్ కేబుల్స్ అనమాట. ఇవి గూడా వాటికి సంబంధించినయి. మామూలుగా టీవీలకి వాటికిటికి. ఇది మసాజ్ మిషన్ అనమాట. మామూలుగా మనం దాంట్లో కూర్చొని మనం బటన్ నొక్కుంటే ఆల్రెడీ మన నడుముల దగ్గర, మెడకాయ దగ్గర అది మసాజ్ చేస్తా ఉంటదనమాట. అట్లా మనకి అట్లా ప్రెస్సింగ్ చేసినట్టు చేస్తా ఉంటదనమాట. షాపింగ్‌లన్నీ దాదాపుగా జర్మన్‌లో ఇలానే ఉంటాయి.